ఎక్క కాదేవి పైనుల్ని ఏమన్నావు వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తామన్నారు నీ ఖాళీ నుంచి మేము ఖాళీ చేస్తున్నామమ్మ నాకే నా పెళ్ళం రగడ పెట్టింది నేను ఖాళీ చేసి వెళ్ళిపోతామమ్మ ఎట్లా వాళ్ళ ఇంట్లో ఉండే కయ్యలేదన్నాడు ఏమన్నావు పాప నువ్వు నేనేం అనలేత మన వాళ్ళు ఎందుకు కొట్లాడుకొని వాళ్ళ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తారు నీకు నీ ఖాళీ నుంచి అంటున్నారు ఏమన్నావు చెప్పు అత్త పైనకి బట్టలు ఆరేసేపోయినానా ఆయన ఫోన్లో మాట్లాడుతాండ డార్లింగ్ సినిమా పోదామా డార్లింగ్ తింటివా డార్లింగ్ అని చెప్తాండే అత్త ఆయనకు చెప్తాండే ఫోన్లో అదే చెప్పినాను అత్త ఏమని చెప్పినావు ఆయనకు వచ్చినాక చెప్పినాను అక్క అక్క నీ భర్త నీకు ఎంత ప్రేమ అక్క నువ్వంటే డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాండే అని చెప్పినాను అంతే అత్త అయ్యో ఇంకేంది అగ్గి పెట్టేసినావు వాళ్ళకి అత్త నేను అగ్గి పెట్టి ఎత్తపోలేత ఈ మగబెత్త పోలే ఆయప్ప ఎవరు ఆయనతో మాట్లాడుతా అంటే పోయి పెండ్లాంతో చెప్పినావే ఇట్లా పనులు చేయొచ్చా ఆయనతోనే మాట్లాడుతున్నాడని ఆయనతో చెప్పినాను అత్త నీకు అసలు ఏం పని ఆయన ఎవరితో మాట్లాడితేది ఏమి ఎక్కడ పోతే నీకేమి అవసరమా మనం బాడీకి ఇచ్చినామా అంతవరకే మాట్లాడాలి కానీ నువ్వు ఆయనతో మాట్లాడుతాడు ఏమతో మాట్లాడుతాడు పెండ్లాంతో మాట్లాడుతున్నాడు అవన్నీ నీకు అవసరమా మనకేదో బాడీకి ఇచ్చినారా తీసుకున్నామా పోయినామా అంతే ఉండాలి కానీ ఇంత రామాయణం చేసి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు ఖాళీ ఇంకెన్నాళ్ళ ఖాళీగా ఉంటుందో ఎవరో తల్లి మధ్య వచ్చింది కూడా లేదు ఇట్లా పనులు చేస్తావు ఏమన్నా అంటే నేను అనలేస్తా నేను అనలేదత్తా నేనేం చేయలేస్తా అని నంగిగా చెప్తావు ఏం చేయలే నేను చెప్పు అత్త ఆయననే అంటున్నాడని చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడని చెప్పినాను అంతేగాని ఏం చెప్పలేదా ప్రేమగా మాట్లాడుతున్నాడు ప్రేమగా మాట్లాడితే పెళ్ళాములతో ప్రేమగా మాట్లాడే కాలాలు ఎప్పుడో పోయినాయి నువ్వు బాగున్నావు కానీ ఆయనతో మాట ఇప్పుడు ఆయన చూడు ఆయన పోయి ఏ ఉత్తర దగ్గరికన్నా పో నాకు వద్దు అవసరమే లేదు విడాకులు తీసుకుంటామన్నారంట ఆయన మనిందంట వచ్చి నా పెళ్ళం నీ కాళ్ళ నుంచి విడాకులు ఇస్తానంటానమ్మా పని చేసిందా నీ కాళ్ళని ఆయన బొత్తుకుని వస్తాన్నాడు ఏం తలకాయ నొప్పి తలకాయ లేకుండా ఎట్లా చేస్తావు ఇట్లా పనులు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏమో ఎవరితో మాట్లాడుతున్నాడో ఏమో ఆయన వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు పిల్లలు ఇద్దరు ఉన్నారు అవసరమా మనకి ఇవన్నీ తెలియని తనంతో ఇట్లా ఏంటివో చేస్తావు మొన్న చూస్తే ఏందో చేసి నాకు తలకాయని వస్తుంది స్వామి పో